బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? అన్న ఇది బెట్టింగ్ అనేది చాలా ఎట్లా చెప్పొచ్చు అంటే ఇది ఒక కాంప్లికేటెడ్ పదం అన్న. అంటే నేను అంటే వాట్ ఐ సీ అంటే జనరల్గా నా డెఫినేషన్స్ అని ఎట్లుంటాయంటే బీయింగ్ ఫ్రమ్ కోర్ట్ ఉంటాం కాబట్టి ఆ కోర్ట్ పర్స్పెక్టివ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెట్టింగ్ బ్యాన్ చేస్తామని చెప్తున్నారు, కానీ అన్ని స్టేట్స్ బ్యాన్ లేదు బెట్టింగ్. తమిళనాడులో బెట్టింగ్ యాక్సెప్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా బెట్టింగ్ ఈజ్ నాట్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లాటరీ. లాటరీకి బెట్టింగ్కి డిఫరెన్స్ లేదు మళ్ళీ. ఓకే. లాటరీ చాలా స్టేట్స్ ఉంది. కేరళలో మనకి ఈ మధ్య ఫేమస్ లాటరీ కేసు కూడా చూసాం మనం ఒకసారి. సో ఈ బెట్టింగ్కి బెట్టింగ్ అనేది ఏమని చెప్పొచ్చునంటే అన్న, వేర్ మనము ఒక పర్టికులర్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి డబ్బులు పెడతాం, జరగదు అని ఇంకోటి పెడతారు. అదే బెట్టింగ్ అంటే. అదేవిధంగా లాటరీ కూడా అంతే. నేను ఈ పర్టికులర్ టికెట్ గెలుస్తుంది అని డబ్బులు పెడతాను, డబ్బులు పెట్టి ఆ టికెట్ కొనుక్కుంటా. ఆ టికెట్ ఇంకో టికెట్ గెలుస్తుందని వాడు పెడతాడు. సో ఇదంతా తీసుకుంటే బెట్టింగ్కి లాటరీకి పెద్ద డిఫరెన్స్ లేదన్న. అండ్ ఏదైతే ఇంతవరకు మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత చట్టాలు వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేకపోయినాయి అండర్ ది ఇయర్ ఆఫ్ డిజిటల్ ఏజ్. డిజిటల్ ఏజ్ వచ్చేసింది కాబట్టి పాత రోజుల్లో వేరే ఉండే. పాత రోజుల్లో మనం బెట్టింగ్ అంటే ఏముందన్న, నీట్గా అడబోయి చెట్టు కింద 3 ముక్కలు ఆటనో లేదా ఇంకోటనో మనం చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రజెంట్ సినారియోలో ఎప్పుడైతే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిందో, ఆన్లైన్ అనేది వచ్చేసిందో, ఈ బెట్టింగ్ ఇలానే జరుగుతుందని చెప్పే ఛాన్స్ లేదు.